విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు విమర్శలు లేని హీరో అంటే వెంకీ మామనే అని చెప్పాలి. సినిమా, ఫ్యామిలీ, క్రికెట్ ఇవి తప్ప వెంకీ మామకు ఏమీ తెలియదు. చాలా రేర్గా పార్టీస్లో కనిపిస్తూ ఉంటాడు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తాడు. ఒకప్పుడు ఫేస్బుక్లో రోజు ఒక కొటేషన్ పెడుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో గుడ్ మార్నింగ్ కొటేషన్స్తో తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే వెంకీ మామ చాలా రేర్గా కొత్త సినిమాలను చూసి రివ్యూలు ఇస్తూ ఉంటాడు. తాజాగా పుష్ప 2ను వీక్షించిన వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అల్లు అర్జున్ అద్భుతమైన మర్చిపోలేని నటన, స్క్రీన్ మీద నీ నటనను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాను. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సినిమాను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రష్మిక, మీరు ఫినామినల్. పుష్ప 2 ఇంత ఘన విజయం అందుకున్నందుకు చిత్ర బృందానికి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కి, డైరెక్టర్ సుకుమార్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అస్సలు తగ్గేదేలే అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. పుష్పగా అల్లు అర్జున్ నటించాడు అనటం కన్నా జీవించాడు అని చెప్పాలి. మొదట మిక్స్డ్ టాక్ని అందుకున్న బన్నీ నటన చూసి ఫ్యాన్స్ సినిమాకు క్యూ కట్టారు. 5 రోజుల్లో ఈ సినిమా 900 కోట్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది. కేవలం తెలుగులోనే కాదు, హిందీలో కూడా పుష్ప తన సత్తా చాటింది. అందుతున్న సమాచారం ప్రకారం మరో 2 రోజుల్లో పుష్ప 2 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.